Hello friends, welcome to Nandi. సో జూన్ 19 యునైటెడ్ నేషన్ సికిల్స్ డేగా డిక్లేర్ చేసిందండి. సో సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాము. అంతేకాదండి, వరల్డ్ లీడర్స్ అందరితో పోలిస్తే మోడీజీ గారు టాప్ 1 ర్యాంక్లో ఉన్నారు. అది ఏ ర్యాంకింగ్లో కూడా తెలుసుకుందాం. అండ్ వాట్ అబౌట్ ద సెక్స్ రేషియో, రెండు తెలుగు రాష్ట్రాల్లో సెక్స్ రేషియో ఏంటి, అండ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ రోజు వరల్డ్ సికిల్ సెల్ డే అండి. ఇది డిక్లేర్ చేసింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఎప్పుడు? 2008లో. అండ్ ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం 2008లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఈ డేని వరల్డ్ సికిల్ సెల్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ వాట్ ఈస్ మీన్ బై సికిల్ సెల్ అనీమియా? ఫస్ట్ అనీమియా అంటే తెలుసుకుందాము. మన బ్లడ్ కౌంట్లో ఆర్బీసీ or hemoglobin, RBCs are also called as erythrocytes. ఓకే, మన బ్లడ్ లెవెల్లో ఇవి తక్కువ అయిపోతే మనకి వీక్నెస్ క్రియేట్ అవుతుంది. దాట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ అనీమియా. అండ్ వాట్ ఈస్ మీన్ బై సికిల్ సెల్? నార్మల్ హెల్తీ ఆర్బీసీ సెల్ చూస్తే చూడటానికి ఇలా డిస్క్ షేప్ అండ్ పైన కింద ఎవరో ఇలా వచ్చేసినట్టు ఉంటుందండి. టు బీ ఫ్రాంక్, ఇట్ లుక్స్ సిమిలర్ టు పాపిన్స్. చిన్నప్పుడు పాపిన్స్ తినేవాళ్ళం కదండి, చాక్లెట్స్ పాపిన్స్, అలా చూడటానికి ఉంటుంది. ఇలా నేను చదివేవి ప్రాక్టికల్ లైఫ్లో లైక్ లింక్ చేసుకుంటే నాకు ఎక్కువ గుర్తుంటాయని చెప్పేసి అలా లింక్ చేస్తున్నానని, డు నాట్ మైండ్. కానీ ఇప్పుడు సికిల్ సెల్ వచ్చిన వాళ్ళకి సెల్ ఇలా హెల్దీ సెల్ లాగా ఉండదండి, సి షేప్డ్ సెల్ లాగా ఉంటుంది. అండ్ ఫార్మర్ యూజ్ చేసే టూల్ ఉంటుంది కదండి, కొడవలి, అలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ సికిల్ ఇన్ ఇంగ్లీష్. అందుకే దీనికి సికిల్ సెల్ అనీమియా అని పేరు వచ్చిందండి. ఎందుకు అనీమియా అంటున్నామంటే ఈ సికిల్ సెల్ డైస్ ఎర్లీ. జనరల్గా హెల్దీ ఆర్బీసీ సెల్ ఆల్మోస్ట్ 120 days వరకు మన బాడీలో ఉంటుంది, కానీ ఇది త్వరగా చనిపోతుంది, క్రియేటింగ్ ఎ కండిషన్ ఆఫ్ అనీమియా. సో ఇది చూడటానికి సికిల్ సెల్ లాగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ అనీమియా కండిషన్, కాబట్టి దీనికి పేరు సికిల్ సెల్ అనీమియా. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ అనీమియా కండిషన్ వస్తుంది అని చెప్పేసాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన హెల్తీ ఆర్బీసీ సెల్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్. మీరు ఇక్కడ చూస్తే ఒక బ్లడ్ వెజల్ నుంచి ఇంకో బ్లడ్ వెజల్కి ఇది ఎంటర్ అవుతున్నప్పుడు షేప్ ఎలా మౌల్డ్ అయిపోయిందండి? ఇట్ విల్ బి లైక్ రబ్బర్, లైక్ ఇట్ మౌల్స్ ఇట్స్ షేప్. అండ్ నార్మల్లీ బ్లడ్ వెజల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ నార్మల్ షేప్లోకి వచ్చేస్తుంది. కానీ సికిల్ సెల్ ఎలా అంటే కంపేర్ టు యువర్ హెల్దీ ఆర్బీసీ సెల్ ఇట్ విల్ బి లిటిల్ హార్డ్ అండ్ అతుకుపోయేటట్టు స్టిక్కీగా ఉంటుంది. సో ఇది ఇందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది హార్డ్గా ఉంటుంది కాబట్టి మౌల్డ్ అవ్వలేదు, అండ్ స్టిక్కీ ఉండడం వల్ల అన్నీ అతుక్కుపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇఫ్ ఏదైనా ఆర్గన్కి ఇది బ్లడ్ సప్లై చేస్తుంటే ఈ ఆర్గన్కి సరిగా బ్లడ్ సప్లై అవ్వకుండా ఆర్గన్స్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో. మరి ఈ డిసీజ్ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ అ జెనెటికల్ డిసీజ్ అండి. మీ ఫాదర్స్ నుంచి మనకి డిసీజ్ వస్తుంది, నాట్ అ వైరస్, నాట్ అ బ్యాక్టీరియా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అంటూ ఏది ఒకటి లేదు అండి. బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ ఆ డాక్టర్ లైక్ ఏదో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక సింగిల్ బెస్ట్ ట్రీట్మెంట్ అనేది లేదు. బట్ అప్ టు నౌ బోన్ మ్యారో ఆర్ స్టెమ్ సెల్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ కన్సిడర్డ్ as the బెస్ట్. మన బోన్ మ్యారోనే మనకి ఆర్బీసీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుందని మన బాడీలో. సో హెల్దీ ఆర్బీసీ సెల్స్, ఇప్పుడు నాకు సికిల్ సెల్ డిసీజ్ వస్తే లాగే ఆర్బీసీ సెల్స్ ఎవరికి ఉంటాయండి? నా సిబ్లింగ్స్కి ఉంటాయి, లైక్ మై ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో వాళ్ళ దగ్గర నుంచి హెల్దీ ఆర్బీసీ సెల్స్ తీసుకొని నా బోన్ మ్యారోలోకి ఇంజెక్ట్ చేస్తారు. బట్ ఇది వెరీ రిస్కీ ప్రాసెస్ అండ్ ఈవెన్ ఇట్ ఇంక్లూడ్స్ డెత్ సమ్ టైమ్స్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చింది అని అంటే లైక్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ ఇన్ ఇండియా. ఆల్రెడీ ట్రైబల్స్ ఆర్ వల్నరబుల్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ దే డు నాట్ ఇంటర్ఫియర్ మచ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కంట్రీ కల్చర్ కావచ్చు, సిటీ కల్చర్ కావచ్చు. అలాంటి కండిషన్స్లో దే ఆర్ గెటింగ్ మోర్ సచ్ సికిల్ సెల్ డిసీజ్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. జనరల్గా ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని ఎంప్లాయ్మెంట్స్తో పోలిస్తే అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. సో పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ మచ్ మోర్. సో అందుకే అగ్రికల్చర్ ఒకటి ప్రాపర్గా డెవలప్ చేసి ఇన్కమ్ ఎన్ష్యూర్ చేస్తే ఆల్మోస్ట్ సగం పాపులేషన్కి మనం
help చేసినట్టే అని. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అగ్రికల్చర్. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ after your agriculture is this micro small medium enterprises andi. ఇది breeding ground for all your entrepreneurs and innovators. startups అని చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసుకుంటూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిన వాళ్ళందరూ ఈ స్టేజ్ నుంచే ఇక్కడికి రీచ్ అయ్యారండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ a basic or starting stage for most of the entrepreneurs and innovators in the world. ఇండియాలో పోలిస్తే ఆల్మోస్ట్ 6.3 crore MSMEs ఉన్నాయండి. దే ఆర్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ 11 crore ఎంప్లాయ్మెంట్. ఎక్స్పోర్ట్స్ లో చూస్తే ఆల్మోస్ట్ 40% ఎక్స్పోర్ట్స్ చేసేది వీళ్ళే అండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 6,000 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని ఇండియాలో కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ జీడిపి ప్రకారం చూసుకుంటే 30% ఆఫ్ జీడిపి ఇస్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఇది అగ్రికల్చర్ కంటే ఎక్కువ అండి. అగ్రికల్చర్ ఆల్మోస్ట్ మీకు 14 to 17% మాత్రమే జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి ఇయర్. కానీ ఇక్కడ చూడండి ఎంఎస్ఎంఈస్ ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అందుకని ఈ సెక్టార్ని డెవలప్ చేస్తే ఆల్మోస్ట్ యువర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ మొత్తం అవుతుంది. అంటే సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇండివిజువల్ లెవెల్లో అండ్ కంట్రీ లెవెల్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మెయిన్ ఎజెండా అండి. సో దీనికోసం ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ యువర్ సెల్ఫ్ రిలయంట్ స్కీమ్. సెల్ఫ్ రిలయంట్ అంటే వేరే వాళ్ళే కొనుక్కోవద్దు అని కాదు, మనవి మనము ప్రొడ్యూస్ చేసుకుంటూ మనం కొని వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎంఎస్ఎంఈస్ ని ఈ ప్రొడక్షన్ అండ్ వాళ్ళకి ఉన్న సౌకర్యాలు ఎక్కువ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫారెన్ నేషన్స్ పైన ఏవైతే మనం డిపెండెన్సీ ఉంటున్నామో దాన్ని తక్కువ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్. సో ఇందులో ఈ సెల్ఫ్ రిలయంట్ స్కీమ్ లో 5 పిల్లర్స్ ఉంటాయి. ఎకనామీ, క్వాంటమ్ అంటే ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలి, గ్రాడ్యువల్ లెవెల్ గా కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. మన డెమోగ్రఫీ డివిడెంట్ ఉంది కదండి, లైక్ యువర్ ఎంప్లాయ్మెంట్ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్, వాళ్ళందరినీ యూజ్ చేసుకొని డిమాండ్ అండ్ సప్లై ఏదైతే ఇండియాలో ఉందో దాన్ని మ్యాచ్ చేసుకుంటూ మనం ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలి అనేది ఈ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ యొక్క మెయిన్ అజెండా. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ డెత్స్ అండ్ నంబర్ ఆఫ్ బర్త్ రేట్ ఒక మామూలుగా సర్వే జరిగిందండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ వైజ్ దాని రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఇండియాస్ టోటల్ పాపులేషన్ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 134 crores ఉంది. ఏపీది తెలంగాణది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఏపీది 5.23 crore అండ్ తెలంగాణది 3.72 crore. మనకి ఇందులో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బ్రతికి ఉన్నారు ఇవి కాదండి, సెక్స్ రేషియో ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ పాపులేషన్. ఇప్పుడు జనరల్గా మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కూడా మీ స్టేట్ లో సెక్స్ రేషియో ఎంత, మీ ఉన్న విలేజ్ లో మీరు ఉన్న సిటీలో సెక్స్ రేషియో ఎంత అని చాలా వరకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఫర్ దాట్ పర్పస్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా సెక్స్ రేషియో అంటే ఏంటి, రేషియో ఆఫ్ ఫీమేల్స్ టు మేల్స్. అంటే ఒక 100 మేల్ ని తీసుకుంటే ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఒక 1000 మేల్స్ ని తీసుకుంటే ఎంతమంది ఫీమేల్ చైల్డ్స్ ఉన్నారు అనేది ఇది రేషియో తెలపడమే సెక్స్ రేషియో. సో ఆంధ్రప్రదేశ్ కి సెక్స్ రేషియో ఒక 1000 మేల్స్ కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారండి, 935. సో తెలంగాణకి 953 ఉంది. సో స్టేట్ వైజ్ ర్యాంకింగ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 16th ర్యాంక్ లో ఉంది, తెలంగాణ 7th ర్యాంక్ లో ఉంది. దురదృష్టం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఉన్న అన్ని స్టేట్స్ తో పోలిస్తే ఓన్లీ 2 స్టేట్స్ మాత్రమే సెక్స్ రేషియో 1000 కంటే ఎక్కువ ఉంది. అంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ మోర్ దెన్ నంబర్ ఆఫ్ మేల్. ఇందులో నాగాలాండ్ లో జస్ట్ 1% ఎక్కువ ఉన్నారు, 1001 తో. అరుణాచల్ ప్రదేశ్ 1024. ఇది ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో అకార్డింగ్ టు లైక్ 2020 లో సెక్స్ రేషియో ఆఫ్ ద టోటల్ పాపులేషన్ చూసుకుంటే ఇండియా ఈజ్ ఎట్ లైక్ పర్ 100 ఫీమేల్స్ కి 108 మేల్స్ ఉన్నారు. దగ్గర అంటే 8 మెంబర్స్ ఎక్కువ మంది. ఇది 2020 అప్రాక్సిమేట్ సెక్స్ రేషియో. యాజ్ పర్
సెన్సస్ 2011 అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎవ్రీ 10 years కి సెన్సస్ అవ్వాలి. సో ఇప్పుడు 2021 లో మళ్ళీ సెన్సస్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఇప్పుడు యాజ్ పర్ సెన్సస్ 2011 జెండర్ రేషియో ఆఫ్ ఇండియా ఈస్ 943 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Prime Minister Narendra Modi ji garu rated as a highest among the global leaders. ఒక సర్వే జరిగిందండి. ఆ సర్వే చేసింది మార్నింగ్ కన్సర్న్ వాళ్ళు సోర్స్. సో ఒక 13 countries ని సర్వే చేస్తే కామన్ పీపుల్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి దే విల్ బి ఆస్కింగ్ దట్ పాండమిక్ లో ఎవరు ఎక్కువ బాగా టాకిల్ చేశారు అని చెప్పేసి, వెదర్ యు ఆర్ సపోర్టింగ్ దట్ leader or not. So almost Modi ji ki over 75% people approve Modi ji and 20% disapprove it. So dani valla migita anni countries to poliste he stood at top 1 rank. So a rank vachadu enti avanni kadandi, like most of the people believe in strategies of Modi ji. That's it.